జేమ్స్ స్కాట్ అనే ఇతను బయటికి వెళ్ళిన తన భార్య ఇంటికి త్వరగా రాకూడదని చెప్పి దారిలో ఉన్న నదికి బొక్క పెట్టాడు. దీనివల్ల ఏర్పడ్డ వరదల కారణంగా గవర్నమెంట్ కు దాదాపుగా $15 బిలియన్ నష్టం వచ్చింది. మసూరియా నగరం దాదాపు 4 నెలల పాటు నదిలోనే ఉంది. అసలు విషయం ఏంటో పూర్తిగా చెప్తా, ఈ వీడియో చూడండి. జేమ్స్ US లో ఫ్లడ్స్ రెస్క్యూ టీమ్ లో పనిచేసేవాడు. ఎక్కడైనా చెరువు కట్టుకు గండి పడితే ఆ గండిని ఇసుకతో నింపిన బ్యాగులతో గండిని పోడ్చడం అతని యొక్క పని. అలాగే అతను ఒకసారి US లో ఉన్న మిసిసిపి నదికి బొక్క పడడం అతను గమనించాడు. వెంటనే దానికి అడ్డుగట్టగా కొన్ని ఇసుక బస్తాలు వేశాడు. అయితే ఒక రోజు తన భార్య బయటికి వెళ్ళడంతో తను వచ్చేలోపు పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. మధ్యలో తన భార్య వస్తే పార్టీ డిస్టర్బ్ అవుతుందని తను రాకుండా ఏదైనా చేయాలని చెప్పి మిసిసిపి నదికి అడ్డంగా పెట్టిన ఇసుక బస్తాలను తీసేశాడు. అలా చేస్తే రోడ్లపై నీళ్లు రావడం వల్ల తన భార్య లేటుగా వస్తుంది, పార్టీ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు మనోడు. కానీ అతను చేసిన చిన్న తప్పు వల్ల దాదాపు 14,000 ఎకరాలు 4 నెలల పాటు నీటిలో మునిగిపోయాయి. అండ్ ఆ దేశ ప్రభుత్వానికి $15 బిలియన్ నష్టం కూడా జరిగింది.